బ్రేకింగ్ చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దళిత యువకుడు మంథని మధుకర్ మృతదేహానికి రీపోస్ట్ మార్టం నిర్వహించారు. ఈ నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా ఖానాపూర్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఖానాపూర్కు చెందిన మధుకర్ అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. అతను ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెబుతుండగా మధుకర్ ను అతను ప్రేమించిన అమ్మాయి తరపు బంధువులు చిత్రహింసలకు గురిచేసి చంపారని మధుకర్ బంధువులు, దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి. మధుకర్ ఒంటిపై గాయాలను ఫోటోలతో సహా బయటపెట్టారు. మధుకర్ మృతిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దళిత సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగాయి. ఢిల్లీలో కూడా నిరసనలు వెల్లువెత్తాయి. మధుకర్ హత్యలో మంథని ఎమ్మెల్యే పుట్టా మధు హస్తం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. పుట్టా మధు బంధువుల అమ్మాయిని ప్రేమించినందుకు హత్య చేసి కేసును ఆత్మహత్యగా చిత్రీకరించారనే విమర్శలు ఉన్నాయి. మృతదేహానికి రీపోస్ట్ మార్టం నిర్వహించి న్యాయం చేయాలని ప్రజా సంఘాలు హైకోర్టును ఆశ్రయించాయి. దీంతో మధుకర్ మృతదేహానికి రీపోస్ట్ మార్టం నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. జిల్లా జడ్జి మృతుడి కుటుంబ సభ్యుల సమక్షంలో వీడియో రికార్డింగ్ తో ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఫోరెన్సిక్ నిపుణులు ఈ రీపోస్ట్ మార్టం నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. పోస్ట్ మార్టం రిపోర్ట్ ను సీల్డ్ కవర్ లో హైకోర్టుకు పంపాలని ఇలా కూడా జడ్జి ఆదేశించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సహోదర్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం. సహోదర్ రెడ్డి, చెప్పండి, మధుకర్ మృతదేహానికి రీపోస్ట్ మార్టం కు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మౌలిక, అయితే ఖానాపూర్ లో కొద్దిసేపటి క్రితమే మంథని మధుకర్ మృతదేహానికి పోస్ట్ మార్టం ప్రారంభమైంది. కాకతీయ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ మరియు ఉస్మానియా ఫోరెన్సిక్ నుంచి ఒక్కొక్కరి చొప్పున ఇద్దరు బృందం మరియు జిల్లా సెషన్స్ జడ్జి ఉషా సమక్షంలో ప్రారంభమైంది. ఈ పోస్ట్ మార్టం కు ఎవరిని దగ్గరికి అనుమతించలేదు. అలాగే ఓన్లీ వారి తల్లిదండ్రులు, పోలీసుల భద్రతా వలయంలో పోస్ట్ మార్టం జరుగుతుంది. హైకోర్టు ఆదేశానుసారం పోస్ట్ మార్టం నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. ఈ పోస్ట్ మార్టం పూర్తిగా వీడియో చిత్రీకరిస్తున్నారు. రీపోస్ట్ మార్టం అనంతరం నిపుణుల బృందం ఫీల్డ్ కవర్ లో హైకోర్టుకు నివేదిక సమర్పించనున్నది. అయితే ఇది హత్యనా ఆత్మహత్య అని రీపోస్ట్ మార్టం తర్వాత కొద్ది రోజుల్లో తెలుస్తుందని, ఇది కూడా హైకోర్టు నుండి ఫీల్డ్ కవర్ దాని ద్వారా తెలుస్తుందని భావిస్తున్నారు. రీపోస్ట్ మార్టం సందర్భంగా వేలాది మంది ప్రజలు అక్కడికి తరలి వచ్చారు. అయితే ప్రజా సంఘాల నాయకులు, వారి బంధువులు తరలి రావడంతో పోలీసులు వారిని మృతదేహం అంటే పోస్ట్ మార్టం జరిగే ప్రదేశానికి దూరంలో ఉంచుతున్నారు. కేవలం తల్లిదండ్రులు మాత్రమే లోపలికి అనుమతించి రీపోస్ట్ మార్టం చేస్తున్నారు. మరికొద్ది సేపట్లో అంటే దాదాపుగా ఇంకొక గంట రీపోస్ట్ మార్టం పూర్తయ్యే అవకాశం ఉంది. మౌలిక, అయితే ప్రస్తుతం ఖానాపూర్ లో పరిస్థితి ఎలా ఉంది సహోదర్? ఖానాపూర్ లో రీపోస్ట్ మార్టం సందర్భంగా దాదాపుగా చాలా మంది పోస్ట్ మార్టం ఇది హత్యనా ఆత్మహత్యనా ఏంటిదని తెలుసుకునే దానికి బారులు తీరారు. అయితే ఇదే విషయాన్ని దీనికోసం పోలీసులు వారిని ఎవరిని రానివ్వలేదు. ఇప్పుడైతే ప్రశాంతంగానే ఉంది ఇక్కడ పరిస్థితి. ఓకే రైట్, థ్యాంక్ యూ సహోదర్ రెడ్డి. న్యాయం చేయకనే నేను హైదరాబాద్ హైకోర్టుకు తెచ్చిన నా కొడుకు నాకు న్యాయం జరగాలి. నా కొడుకుని చంపిన వాళ్ళకైతే వాళ్ళకి చీజ్ చేయాలి. ఏదన్నా ఒక చీజ్ చేస్తే నా కొడుకు చచ్చిపోయిన వాళ్ళు కూడా మన జీవితం ఉంటుంది అని ఒకరోజు కళల చెల్లెకి చెప్పుతాడాట. నా గురించి మీరు ఎవరు ఎక్కలేదు కదా, నా గురించి ఎవరు ఎక్కలేదు కదా, కళల చెప్తుంటాడు చెల్లెకు నా కొడుకు అన్నయ్య అన్న వరకు కథం మాయమైంది. ఇక నేను కోరుకునేది అంటే నాకు న్యాయం కావాలి, నా కొడుకు చచ్చిపోయినోడికి తృప్తి కావాలి, వాళ్ళకి చీజ్ చేయాలి, నేను ఏడ్చినట్టు వాళ్ళు ఏడవాలి. నేను తెల్లారితో పొద్దు నా కొడుకు గురించి ఎట్లా పోతాను, వాళ్ళు కూడా గట్టిని ఏడ్చుకుంటుండాలి. నేను నాకు న్యాయం కావాలి అయ్యాలి అంతే.
హత్య ఇదని ఆత్మహత్యగా సృష్టించేదానికి ప్రభుత్వ అధికారులు మరి రాజకీయ నాయకుడు చేస్తున్న కుట్రలో ఒక భాగం. గతంలో 13 తారీఖు నాడు ఈ మధుకర్ను ఇంట్లోకెళ్ళి తీసుకుపోయింది సర్పంచ్ కొడుకు అఖిల్ అన్నది వాళ్ళ అమ్మా నాన్న చెప్పినప్పటికీ మరి అది కూడా పరిగణలోకి తీసుకోలేదు. అదే కాకుండా ఈ అబ్బాయికి 14 నాడు అలా మధుకర్ యొక్క ప్రియరాలన్న ఆమె శ్రీష అన్న అమ్మాయి ఫోన్ చేసి చెప్తుంది, ఇక్కడ మీ మధుకరు మీకు మా వాళ్ళు ఏం చెప్పలేరా, మధుకరు పొదలబడి ఉన్నాడు అని అన్నప్పుడు వీళ్ళు ఆర్ద్రభద్రలో ఆ వెతికి చూసి తర్వాత పోలీసులకు కూడా చెప్పి అక్కడ వాళ్ళు పోలీసులు ఏ రియాక్ట్ కాలే అయినా కానీ వీళ్ళు చూసి సాయంత్రం 5:30కు వీళ్ళు ముందే పోలీసులు వచ్చేస్తారు. అదే వీళ్ళకు మళ్ళా ఈ సర్పంచ్తో పాటు మా పోషాని ఓదేల్ అన్నవాడు తీసుకుపోయి ఆ పొదల దగ్గరికి తీసుకుపోయి చూపిస్తాడు. ఆ పొద దగ్గర మేము చూసినాము ఎలా ఉన్నదంటే పొద, ఆ పొదలో లోపట్ల ఇంకా పొదను చేసిర్రు. అంటే ఎవడన్నా ఆత్మహత్య చేసుకునేటోడు పొదను సాఫ్ చేసుకొని నేను లోపట్లకు పోతానని చూస్తాడా అంటే ఇదాన్ని కనీసం ఒక 10-15 మంది కలిసి చంపవచ్చు అని మేము భావిస్తున్నాం. ఇది మూమాటికి హత్య. ఎందుకంటే మను ధర్మశాస్త్రం ప్రకారంగా ఏ మాదిరిగానైతే అమ్మాయిని దళిత అబ్బాయి అగ్రవర్ణాలను చూసినట్టయితే కళ్ళు తీసేయాలి, నోటి నుంచి ఏమైనా మాట్లాడినట్టయితే నాలుకని గోసేయాలన్నట్టుగానే నా పండ్లన్నీ ఇరగొట్టి ఉన్నాయి, నోట్లో ఉసుకతోటి నింపి ఉన్నాయి అంటే ఇది కనబడుతుంది. అదే కాకుండా ఏమన్నా సెక్సువల్గా ఏమైనా పాల్గొన్నట్టయితే మర్మగ్నాలు గోసేయాలన్నది ఆ మాదిరిగా ఈ మర్మగ్నాలు గోసినట్టుగా కనబడుతుంది. పక్క బొక్కలు ఇరిగి ఉన్నాయి, చేయిలు ఇట్లా లేపితే ఇక్కడికెళ్ళి ఇక్కడ జాయింట్లు ఇరిగినట్టుగా కనబడుతున్నాయి, వీడియో క్లిప్పింగ్ లో కూడా కనబడుతున్నాయి. ఇంత అయినప్పటికీ కూడా పోలీస్ అధికారులు రాజకీయ నాయకులకు తొత్తులుగా వ్యవహరించేటట్టుగా ఇక్కడ కనబడుతున్నారు. ఎందుకంటే వారు ఇదాన్ని హత్యను ఆత్మహత్యగా సృష్టించేదానికి వాళ్ళ అమ్మా నాన్న మీద కూడా కట్టెతోటి బెదిరించుడు పాల్పడ్డాడు. మరి ఇదంతా చూస్తూ ఉంటే అదే కాకుండా సింధు శర్మ ఐఓగా వీళ్ళు బాధ్యత తీసుకున్న తర్వాత 20 రోజుల తర్వాత మందు డబ్బాని తీసుకొస్తారు, తర్వాత ఒక చిన్ని తీసుకొస్తారు, రుమాలు తీసుకొస్తారు. అంటే ఇందులో కూడా కథలు కల్లేదానికి ఒక ప్రయత్నంలో ఒక భాగం కనబడుతున్నది. ఇవాళ కేఎంసీ నుంచి ఒక ఎక్స్పర్ట్, ఉస్మానియా నుంచి ఒక ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ మరియు చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కరీంనగర్ గారి సమక్షంలో రీపోస్ట్ మార్టం కొద్దిసేపట్లో జరిగింది. వారు వీడియోగ్రఫీతో సహా ఈ రిపోర్ట్ ని హైకోర్టుకి సీల్డ్ కవర్ లో సమర్పించాలని కేసు ఇన్వెస్టిగేషన్